అందరికీ నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే కొడంగల్ను నందనవనంగా మారుస్తా, దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి, విద్యా హబ్గా లగ్జర్ల 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు, ఏడాదిన్నరలోపు కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో 430 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, ఆగస్టు నాటికి మూసి పునరుజ్జీవ పనులు, తొలి దశలో 7,500 కోట్లతో అభివృద్ధి, 2027 డిసెంబర్ నాటికి పూర్తి, మనుషులను దూరం చేయం, భాగస్వాములను చేస్తాం, సబ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా అలైన్మెంట్లో మార్పులు చేస్తామంటున్న డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. మైనారిటీల కోసం స్కిల్ డెవలప్మెంట్ డిగ్రీ కళాశాలలు, హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2న రైతు డిస్కమ్ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో నేపాల్ గ్యాంగ్ హస్తం ఉందని చెప్పేసి పోలీసులు అయితే కనిపెట్టడం జరిగింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటున్న కేటీఆర్. కేంద్ర నిధులతోనే గ్రామ పంచాయతీల నిర్వహణ, ఆగస్టు నాటికి మూసి పునర్జీవ పనులు, మెజారిటీ లేకపోవడం గవర్నర్ తప్ప, రాజ్యాంగం తెలియని విమర్శలపై విశ్లేషణ గవర్నర్ పరిధి, టీవీకే అధినేత విజయ్కు మ్యాజిక్ ఫిగర్ సవాల్, బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ శకం, రాష్ట్ర సీఎంగా సువేందు అధికారి, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక, అమిత్ షా సమక్షంలో ఎమ్మెల్యేల భేటీ, నేడు సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు హాజరయ్యారు. తమిళనాడులో విజయ్కు లైన్ క్లియర్, సంఖ్యాబలం రెడీ. ఒక న్యూస్ చూస్తున్నాం. కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, పార్టీ అధ్యక్షుడికి పరిశీలకుల నివేదిక, నిషేధానికి గురైన తొలి తెలుగు చిత్రం రైతు బిడ్డ, నేడు తొలితరం తెలుగు నటి కొమ్మూరి పద్మావతీదేవి వర్ధంతి, పద కవిత పితామహుడు అన్నమాచార్యుడు, నేడు అన్నమాచార్య జయంతి, పసిడి ధరలు మళ్లీ పెరుగుదల, కొనుగోలుదారులకు షాక్, మారుతి కార్లపై భారీ ఆఫర్లు, 2 లక్షలకు పైగా రాయితీలు, 1100 మంది ఉద్యోగులకు క్లౌడ్ ఫ్లేయర్ షాక్. స్పోర్ట్స్ న్యూస్ చూస్తే చెన్నై వీధుల్లో సిఎస్కే స్టార్ల సందడి, ఆటోల్లో షికారు, పిల్లలతో గల్లీ క్రికెట్, ఫిన్ ఎలైన్ విధ్వంసం, కేవలం 47 బంతుల్లో అజేయ సెంచరీతో చెలరేగిన ఫిన్ ఎలైన్, ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం, మొదటి బ్యాటింగ్ చేసి 142 పరుగులకే పరిమితమైన క్యాపిటల్స్, 34 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా లక్ష్య ఛేదన. ఫిలిం న్యూస్లో సతీ లీలావతి ఎలా ఉందంటే, సో నిన్న విడుదలైన సతీ లీలావతి రివ్యూ చూస్తున్నాము. రివ్యూ అనేది ఇచ్చారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. జ్యోతిరాయ్ మెరుపులు, సో ప్రస్తుతం జ్యోతిరాయ్ ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ అనేవి మనం చూస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ న్యూ లుక్ వైరల్, మాస్ అవతార్లో యంగ్ టైగర్ అదుర్స్. సో రీసెంట్గానే ఎన్టీఆర్ లుక్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఆ లుక్ అనేది కంప్లీట్ మాస్ లుక్లో ఉంది. దాని గురించి నెటిజన్స్ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ఫోటోను కూడా చాలా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే సూర్యపై క్రష్ ఉందన్న లైలా, 47లోనూ అదే అందం మెయింటైన్ చేస్తున్న భూమిక, తన డైట్ సీక్రెట్ చెప్పిన భూమిక. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీడే ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అనుకుంటే మనకు వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevardi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్లో మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.